హ్యాపీ క్రిస్మస్. ఇంకొకసారి చెప్పాలా? హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. మీరు క్రిస్మస్ వాతావరణంలోకి వచ్చేసారు. ఇప్పుడు వచ్చినారా? కొద్ది రోజుల ముందుగానే వచ్చినారా? డిసెంబరు 1వ తారీఖు నుంచే మీకు క్రిస్మస్ వాతావరణంలోకి వచ్చేసారు మీరంతా. క్రిస్మస్ అది ఆ మాట వింటే ఉత్సాహం ఆగదు, చాలా సంతోషం వేస్తుంది. ఎవరు పుట్టారని? మనుషుల కొరకు దేవుడే మనిషిగా పుట్టాడని, మనుషుల కొరకు దేవుడే మనిషిగా వచ్చాడని, మనల్ని రక్షించడం కోసం, మనందరినీ బ్రతికించడం కోసం ఆయనే రక్షకుడిగా మనిషి కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు. కాబట్టి క్రిస్మస్ వేడుకని మనం చేసుకుంటాం. క్రిస్మస్లో ప్రధాన ఉద్దేశం ఏమిటినంటే, యోహాను సువార్తికుడు ఒక దేవుని ఉద్దేశాన్ని మాట్లాడాడు. ఎక్కడది? 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు రక్షించబడాలి. ఒకసారి అందరూ చదవాలి, ఆ పదాన్ని చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడును నశించి నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇది యోహాను గారు యేసు ప్రభులు వారి యొక్క జన్మం ఎందుకు ఆయన మనిషిగా రావాల్సి వచ్చింది అని అంటే, దేవుడు మనల్ని ప్రేమించాడని చెప్పాడు. అక్కడ దేవుని ప్రేమ లోకం మీద, లోకానికి దేవుని మీద కాదు, దేవుడికే లోకం మీద ప్రేమ పుట్టిందని చెప్పాడు. దేవుడు ప్రేమిస్తే ఏమిచ్చాడు బహుమానంగా అంటే, క్రీస్తుని, తన కుమారుడైన క్రీస్తుని లోకానికి అప్పగించాడు. పో, వెళ్ళు నా కుమారుడా, లోకంలో నశించిపోతున్న వారిని వెతికి రక్షించు, లోకంలో నశించిపోతున్న వాళ్ళని వెతికి రక్షించు. నశించిపోతున్నది నేను నశించిపోతున్నాను అని బయటికి చెప్పుకోలేదు. నశించిపోతున్న దాన్ని వెతకడానికి దేవుడే రావాలి. అది ఎప్పుడు కూడా నశించిపోతున్నది నేను నశించిపోతున్నాను అని బయటికి చెప్పుకోలేదు. మనల్ని, మన లోపల ఏదైనా ఒకటి నశించిపోయిందనుకో, శరీరం అంతా ఏమైపోతుంటుంది? చలి, జ్వరం, ఒళ్ళు నొప్పులు, బాధ ప్రారంభం అయిపోద్ది. లోపల ఒక కిడ్నీ నశించిపోతుందంటే కాళ్ళు వాసిపోయి ఉంటాయి, జ్వరం వస్తుంటుంది, లేక ఇతర సమస్యలు బయటపడుతుంటాయి. గుండె నశించిపోతుందా? నశించిపోతుంటే గుండె ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోతుంటుంది, చెమటలు పట్టడం, ఛాతి నొప్పి రావడం, షివరింగ్ కనిపించడం. బ్రెయిన్ నశించిపోతుందా? జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. నరాల వ్యవస్థ నశించిపోతుందా? ఆ మనిషి అస్సలు కదలలేడు. బాడీలో ఏదైనా నశించిపోతుంది అని అంటే దాని యొక్క సంకేతాలు పైన కనబడుతూ ఉంటాయి. ఏది నశించిపోతే ఈ మనిషి అయిపోయాడో దాన్ని తెలుసుకోవడం కోసం ఆ మనిషిని ఎక్కడికి తీసుకెళ్తారు? సిటీ స్కానింగ్ లేక ఎంఆర్ఐ స్కానింగ్ చూపిస్తారు. దేని బట్టో నశించిపోతున్నారు. బ్లడ్ టెస్ట్ జరిగింది, యూరిన్ టెస్ట్ జరిగింది, ఫీవర్ ఎంత ఉందో టెస్ట్ చేశారు, ప్రతి పరీక్ష నిర్వహించారు. ఏదో ఒకటి బాడీలో నశించిపోతుంది. ఆ నశించిపోయేది నేను నశించిపోతున్నాను అని చెప్పలేదు, కానీ ఆ వాతావరణం పైన దేహం మీద కనబడతా వస్తుంది. కాబట్టి ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్తారు? హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్కి చూపించి ఇతని బాడీలో ఏది నశించిపోతుందో, ఎందుకు ఇలా అయిపోతున్నాడో దాన్ని తెలియచేయమని చెప్తే డాక్టర్ చేయాల్సిన ప్రతి పరీక్ష చేస్తాడు. అప్పుడు నశించిపోతున్న దానికి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అట్లాగే మనుషులు కూడా నశించిపోతున్నారు. ఏ విషయాల్లో మనిషి నశించిపోతున్నాడో ఆ నశించిపోయే వ్యక్తి
నేను నశిస్తున్నాను అని చెప్పుకోలేకపోవచ్చు, బయటికి కనబడకపోవచ్చు. కానీ దేవుడు పరమ వైద్యుడు కాబట్టే మనుష్య కొడుకుగా మనలో, మన పోలికలో, మనుష్య పోలికలో ప్రభు భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎవరి కోసం? నశించిపోతున్న దానిని వెతికి రక్షించడం కోసం వచ్చాడు ఆయన. అది నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడం కోసం వచ్చాడు. ఎందుకు ఆయన నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించాలంటే, దీన్ని నిర్మించిన దేవుడు ఈ భూమిని, అందులో ఉన్న మనుషులను నిర్మాణకుడు దేవుడే. నిర్మించిన వాడికి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ చేతనే నశించిపోతున్న దాన్ని ఏం చేయాలన్నాడు? వెతికి రక్షించాలా. అది ప్రభు యొక్క గొప్ప ఉద్దేశం. నశించిపోతున్న దాన్ని వెతకడమే, ఇందులో ప్రేమ ఉంది. యోహాను గారు తన పత్రిక, మొదటి పత్రిక రాస్తూ ఏమన్నాడంటే, ఇందులో ప్రేమ ఉంది అనే ఒక పదాన్ని 4 అధ్యాయాలు చూపించాడు. ఆయన తన కుమారుని పంపించాడు. పరలోకపు దేవుడంటే మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉంది, ఆయనకు ఎంత గొప్ప ప్రేమ ఉంది అని చెప్పాడు. దేవుడు రూపమేది అని అంటే యోహాను గారు అన్నాడు, దేవుని రూపము ప్రేమ, ఆయన ప్రేమ స్వరూపి అని చెప్పాడు. ప్రేమ స్వరూపి. ఈ ప్రేమ స్వరూపి అయిన దేవుని కలుసుకోవడానికి మనసులో పగబెట్టుకున్నవాడు దేవుణ్ణి కలుసుకోవడం సాధ్యం కాదు. ఎవరు కలుసుకుంటారంటే, ప్రేమ గలవాడే దేవుని దగ్గరికి పోతాడు. ప్రేమ గలవాడు ప్రభుని ఎతుక్కుంటాడు. ప్రేమతో ఆయనని వెతికి మనం ఆయన సమీపానికి పోగలం. పగొద్దు, ప్రేమించడం మొదలు పెట్టాల. కాబట్టి ఎందుకు ఈ వీధిలో కూర్చొని దేవుని స్తుతిస్తారు? ఈ దినం ఆ చర్చిలో చేసుకునే వాళ్ళు ఎందుకు వచ్చారు వీధి లోపలికి? అక్కడే వాళ్ళు చేసుకోవచ్చుగా. ఎందుకు ఇదంతా ఇక్కడ కూర్చున్నారు? ఎందుకు అంటే, దేవుని ప్రేమ మనము వ్యక్తపరుస్తున్నాం. అది స్వార్థ రూపంగా దేవుని ప్రేమను ఏం చేస్తున్నామనంటే వ్యక్తపరుస్తున్నాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీ పత్రికలో చెప్పి అన్నాడు, మీరు దేవుని సువార్తను ప్రేమతో వివరించండి, ప్రేమతో ఆ సత్యాన్ని చెప్పండి, వెళ్ళండి మీరు అని ప్రభు పౌలుని పంపించాడు. బైబిల్ మనల్ని పట్టుకుంది, మనతో, మన ద్వారా బైబిల్ మిగిలిన వారితో ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. మేము ప్రేమతో ఈ సువార్తను ప్రకటించడానికే మనం ఇక్కడ వచ్చి కూర్చున్నాం. ఒక స్థలం ఏర్పాటు చేసుకొని అక్కడ చేరి క్రీస్తు యొక్క ప్రేమను మనం ప్రకటించడానికి ప్రభు చేత పిలువబడ్డాం, లేక ఏర్పాటు చేయబడ్డాం. ఈ సువార్త అందించడానికి ప్రభు ఎవరి గర్భాన్ని వాడుకున్నాడో ఆ మరియమ్మ గారు యేసు ప్రభులు వారిని కడుపులో ఉంచుకొని మాట్లాడుతున్న మాటలలో కొన్ని సంగతుల మీద చెప్పాలనుకుంటున్నా. అది లూకాసు వార్తలో కదా, లూకాసు వార్తలో మాట్లాడాలా. లూకాసు వార్తలో నుంచి స్తోత్రం ఎన్నో వచనం? అది 49వ వచనం. 49వ వచనాన్ని చదవండి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అంటారు. ఆయన నామము పరిశుద్ధము, ఆయన నామము పరిశుద్ధం. చెప్పాలి పెద్దగా, ఆయన నామము, ఆయన నామము, ఆయన నామము. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామము పరిశుద్ధం, దేవుని నామము పరిశుద్ధం, దేవుని నామము పరిశుద్ధం. యేసుక్రీస్తుల వారు ఎవరు ఈ దేవుడు ఎవరు, ఈయన గుణమేమిటి అంటే ఒకసారి ఆయనే చెప్పాడు, నేను పరిశుద్ధుడిని, కాబట్టి మీరు కూడా ఏమై ఉండాలా? అది దేవుని కోరిక, ప్రభు కోరిక. అది నేను పరిశుద్ధుడిని, కాబట్టి మీరు కూడా ఏమై ఉండాలా? పరిశుద్ధులై ఉండాలా. ఎందుకు ఆ రోజు ఆ స్త్రీ అంత బలంగా అన్నది? యేసు నామము పరిశుద్ధమయ్యింది అనంటే, ఆ నామం పరిశుద్ధమైతే ఆ నామం ఎద్దకు వచ్చేవాళ్ళు కూడా ఏమవుతారు? పరిశుద్ధపరచబడతారు. పరిశుద్ధమవునుగాక.
మనల్ని మనం పరిశుద్ధం చేసుకోవడం కోసము దేవుని దగ్గరికి వెళ్ళాలి. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరులారు వినండి, చెప్తున్నా. మనల్ని మనం పరిశుద్ధులుగా చేసుకోలేం. మనల్ని మనం నీతిమంతులుగా చేసుకోలేం. మనల్ని మనం పరిశుద్ధులుగా చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళాలా. యేసు ప్రభు దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళి చేరాల్సిందే. ఇంకొక మాట చూస్తారా? 50వ వచనంలో, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములకి ఉంటుంది. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరాలకు ఉంటుంది. ఆయన పరిశుద్ధుడే కాదు, కనికరము కలిగిన దేవుడు కూడా. ఆయన కేవలం పరిశుద్ధుడు కాదు, ఆయన పరిశుద్ధతలో కనికరం ఉంటుంది. సరిపోయినంత కనికరాన్ని ఆయన చూపించాడు. ఒకరోజు యేసు ప్రభువులు వారి దగ్గరికి దగ్గరగా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్న ఒక సోదరి ప్రభువుని ఎత్తుక్కుంటూ వస్తుంది. 12 years, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో నశించిపోతున్న సోదరి యేసు ప్రభువులు వారు ఒక వీధిలో నిలబడి ఆయన పరలోక రాజ్యాన్ని గురించి సువార్త చెప్తున్నాడు. నశించిపోతున్న వారికి వినబడేలాగున రాజ్య సువార్తను చెప్తున్నాడు. బయటికి రండి, పరలోక రాజ్యం సమీపించింది, అంతట అందరూ మారు మనసు పొందండి. పరిశుద్ధత లేని వారు పరిశుద్ధతను సంపాదించుకోండి, దేవుని రాజ్యం సమీపానికి వస్తుంది. మనం ఆలస్యం చేస్తే దేవుని రాజ్యము పరిశుద్ధుల్ని ఎత్తుకొని పోగా, పరిశుద్ధత లేని వారు భూమి మీద మిగిలిపోతే వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. ఇదే రక్షణ దినం, అనుకూల సమయం. ప్లీజ్ కమాన్, కుటుంబాల్లో నివసిస్తున్న వారులారా బయటకు రండి. దేవుని స్వార్థ మీ కొరకు ప్రకటిస్తున్నాను. పరలోక రాజుని గురించి, పరలోకపు తండ్రి గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. నేను అభిషక్తుడిని అని ప్రభువు ఒక వీధిలో నిలబడి సువార్తను ప్రకటిస్తూ ఉంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్న ఒక సోదరి యేసు ప్రభువులు వారి వెనకాల నిలబడి ఈయనను పూర్తిగా నేను తాకాల్సిన అవసరాలే, ఈయన వస్త్రపు చెంగుని ముట్టుకుంటే చాలు, ఈయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత పడతాను. ఈయన వస్త్రపు చెంగులో కూడా ఈ పరిశుద్ధుని యొక్క ప్రభావము ఈయన వస్త్రము మొత్తం ఆవరించే ఉంది. నేను నమ్మకంతో ఈయన వస్త్రాన్ని తాకుతాను. స్వార్థను ప్రకటిస్తున్న క్రీస్తు శరీరమే పరిశుద్ధమా? ఆయన ధరించిన వస్త్రాల్లో కూడా ఆయన ప్రభావం కనిపించింది. ఆయన ధరించిన వస్త్రము నిండా దేవుని ప్రభావం ఆవరించింది. 12 సంవత్సరాల నుంచి వ్యాధితో కృషించిపోతున్న సోదరి ప్రభువు వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె దేహములో ఉన్న రక్తస్రావము ఆగిపోయిందని బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. ఇప్పుడు ప్రభువు తిరిగి చూచి అన్నమాట ఏంటి? ఎవరు నన్ను ముట్టుకున్నారు? ఇక్కడ ఎవరు నన్ను తాకారు? ఎందుకు? ఆయనకి తెలుసు ఎవరు తాకారు. కానీ స్వయంగా తాకిన వ్యక్తి చేత ఆ మాట చెప్పించాలని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఎవరు నన్ను తాకారు అంటే తదిమ శిష్యులు ముందుకొచ్చి, బోధకుడా నీ మీద చాలామంది పడుతున్నారు, వాళ్ళల్లో ఎవరు తాకారో ఎవరని అనుకుంటావు? కానీ ప్రభు అంటున్నాడు, నాలో నుంచి మహిమ బయలు వెళ్ళింది. నన్ను విశ్వాసంతో ముట్టుకున్న వారి దగ్గరికి నాలో నుంచి మహిమ బయలుదేరింది. యేసు ప్రభువులు వారి దగ్గరకు వచ్చి ఆమె ముందు నిలబడి అంటది, ప్రభువా నిన్ను తాకింది నేను, ప్రభువా 12 ఏళ్ళ నుంచి వ్యాధితో బాధపడుతున్నాను, నిన్ను తాకింది నేను స్వస్థత పడ్డాను. ఇప్పుడు నా దేహంలో రక్తస్రావం ఆగిపోయింది, ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. నువ్వు చెప్పే స్వార్థ మీద నాకు తీవ్రమైన నమ్మకంగా ఉంది. నా రక్తస్రావమే కాదు, నా మనసులో ఉన్న చెడు కూడా నన్ను వదిలిపోతూ ఉంది. ఇప్పుడు నా మనసు, నా శరీరము నీ మూలంగా ఇప్పుడు పరిశుద్ధపరచబడింది. ఆ రోజు లూకాసు వార్తలో చెప్పిన మాట ఏంటి? ఆయన నామము పరిశుద్ధము అని చెప్పి సువార్త ఈ లూకాసు వార్త మొదటి అధ్యాయంలోనే ఆయన నామం పరిశుద్ధం అని చెప్పబడింది. ఇక సువార్త మొత్తం అదే కనిపిస్తుంది. ఆయన పరిశుద్ధుడు మాత్రం కాదు, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు శరీరంగాను ఆత్మీయంగాను
పరిశుద్ధులుగా మిగల్చబడ్డారని. ప్రభు ఆమెతో అన్నమాట ఏంటి? నీవు సమాధానంగా వెళ్ళని చెప్పాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఆమేన్. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నువ్వు సమాధానంగా వెళ్ళు. నీకు జరిగిందాన్ని అనేకులతో మాట్లాడు. నీకు ఏది జరిగిందో దాని గురించి మాట్లాడు. నా ప్రియ కుమారులారా వినండి, ఆ రోజు ఆమెకు జరిగిన దాన్ని ఆమె బయలువెడిలి లోకంలో అనేకులతో చెప్పుకున్నట్టే ఇప్పుడు నేను కూడా ఇక్కడ నిలబడ్డ నేను నా జీవితంలో జరిగిన దాన్ని సాక్ష్యం చెప్తూనే ఉన్నాను. సాక్ష్యం చెప్తున్నాను. దేవుడు నాకు చేసిన అద్భుతాన్ని స్వార్తలో సాక్ష్యం చెప్తున్నాను. అది 1994 సంవత్సరం. 1994 సంవత్సరంలో మాకు తొలిసారి పుట్టినటువంటి కుమారుడు దేవుడు అనుగ్రహించాడు, తొలి బిడ్డ. అప్పటికి మేము ఇంకా యేసు ప్రభువుల వారిని తెలవలేదు, మాకు తెలియదు. ప్రభు ఎవరో నాకు తెలియదు, యేసు ఎట్టుంటాడో తెలియదు, ఆయన గొప్పతనం ఏంటో నాకు తెలియదు. కానీ మా ఊర్లో మందిరం ఉంది, మా ఊర్లో సేవకులు స్వార్థ చెప్తున్నారు, చాలామంది దేవుని మందిరానికి వెళ్తున్నారు, ప్రభువుని స్తుతిస్తున్నారు. కానీ మేము మాత్రమే మందిరానికి వెళ్ళట్లేదు. ఎందుకంటే మా నాన్నకి వైద్యం చేయాలనే పిచ్చి, మంత్రాలు శోధులు మంత్రాలు చేయాలన్నటువంటి పిచ్చి ఆయనకి. మా నాన్న, ఆయన అక్క కుమారులు వీళ్ళంతా అరణ్యములో ఉండే వనమూలికలను మీద ఆధారపడి దేవుడే లేడు అనుకుంటూ వనమూలికల మీద ఆధారపడి వాటి నుంచి వచ్చేటువంటి అమూల్యమైనటువంటి మెడిసిన్ని వాళ్ళు తయారు చేసుకుంటూ స్వతహాగా రోగాలను బాగు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కొన్ని రకాల మంత్రాలు కూడా బాలగ్రహాలకని, కాటేర్లకని, చెంచోర్లకని, మునేశుడికని చెప్పి ఇలాంటి దండకాలు నేర్చుకుని మా నాయన వచ్చే వాళ్ళకి తాయితులు కడుతూ తన పని తాను చేసుకుంటున్నాడు. ఎవరైనా దేవుని ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఆయన ఆపుతున్నాడు, వెళ్ళడానికి వీల్లేదు. మనకంటూ స్వతహాగా మనకు మంత్ర విద్య తెలుసు అని ఆపేశాడు. ఒకరోజు ఆ 94 సంవత్సరంలో మాకు తొలిసారి పుట్టిన బిడ్డకు కడుపులోనే, తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన క్షణం నుంచి ఏడ్చిన ఏడుపు, సుమారు 3 నెలల బిడ్డ అవుతున్న ఏడుపు ఆపల. కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు. రాత్రి పగలు ఒకటే ఏడుపు, ఏడ్చి. నాకు సినిమా పాటలు చాలా బాగొచ్చు. నా బిడ్డను సతాయించడం కోసం, ఆ బిడ్డ ఏడుపుని మానిపించడం కోసం నాకు తెలిసిన చిరంజీవి పాటలు పాడాను, బాలకృష్ణ పాటలు పాడాను, రామారావు పాటలు పాడాను, నాగేశ్వరరావు, ఘంటసాల పాటలు, నాకు ఏమేం పాటలు వచ్చో ప్రతి పాటని ఆ బిడ్డని ఉయ్యల్లో పనుకోబెట్టి లాలిపాటలు పాడాను, అలిసిపోయాను. కానీ బిడ్డ ఏడుపు ఆపలేదు. మా ఊళ్ళో వాళ్ళు ఒక మాట అన్నారు, నన్ను నువ్వు శాపగ్రస్తుడివిరా, శపించబడ్డవాడివి. శపించబడ్డ వాళ్ళకి పుట్టిన బిడ్డలు ఎట్నే ఉంటారు, రాత్రి మగళ్ళు ఏడుస్తూనే ఉన్నాడు మీ బిడ్డని. ఈ బిడ్డని ఎత్తుకొని ఊళ్ళో లేకుండా అడవిలో ఏడన్నా గుడి చేసుకొని బతకరా, వెళ్ళిపో. మాకు నిద్ర లేదు, మీకు నిద్ర లేదు, ఏడగన్నారా ఇట్టటి బిడ్డని, ఏడుపు బిడ్డనని చెప్పి తిట్టనోళ్ళు లేరు, అవమానించనోళ్ళు లేరు. ఒకరోజు ఎందుకబ్బా ఈ బిడ్డ, ఈడు ఏడుపు మానడు, మనకు విశ్రాంతి లేదు, చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాం, మనకు సుఖం లేకుండా పోయింది ఈ బిడ్డ వల్ల, ఈ బిడ్డ చచ్చిపోతే బాగుండు అనుకున్నాను. చచ్చిపోతే బాగుండు, మనం ఇంకేం చేయలేం. అప్పటికి 3 నెలలు అయ్యింది. పాషమ్మ గారు నీళ్లు తెస్తానని చెప్పి బోరు దగ్గరికి వెళ్ళి నీళ్ళ కోసం వచ్చే లోపల ఈ బిడ్డ వద్దనుకున్నాను. కానీ ఆ బిడ్డ ఏమైంది తెలుసా, నేను గట్టిగా ఊపి ఇలా గోడ సైట్ వదిలేశాను, అంటే గోడకు తగిలి బిడ్డ చచ్చిపోతాడు అనుకున్నా. కానీ ఆ బిడ్డ, నేను ఇట్లా ఊపినప్పుడే బిడ్డ లేడు ఉయ్యాల్లో,
మా ఇంట్లో ఒడ్లు పోసుకోవడానికి ఒక కొట్టు ఉంటే ఆ కొట్లు సందులో ఎవరో తీసుకెళ్ళి బిడ్డను పడుకోబెట్టినట్టుంది. బిడ్డ ఆడిపోయి పడిపోయి అన్నాడు. నేను భయపడిపోయి వణికిపోతున్నాను. బిడ్డ చచ్చిపోయాడు, ఏడుపు ఆగిపోయింది, బిడ్డ చచ్చిపోయాడు అనుకుంటున్నా. పాషమ్మ గారు వచ్చి అన్నారు, నా బిడ్డ ఏడి నేనంటే ఒట్టి ఉయ్యలే ఉంది. ఆవి నా షర్ట్ పట్టుకొని గట్టిగా అరుస్తూ, నా బిడ్డను ఏం చేశావు, ఏమైపోయాడంటే, వాడు ఆ టైంలోనే ఏడుపాపి నోట్లో చేయి పెట్టుకొని గమ్ముగా బొట్టనేళ్ళు చీక్కుంటూ గమ్ముగా ఉన్నాడు. మేము పోయి తాకగానే మళ్ళీ ఏడుపు స్టార్ట్ అయింది. యాంద్ర ఇది, ఈ బిడ్డ యాంద్ర కింద పడిపోతే గమ్మున్నాడు, ఎత్తుకుంటే ఆడుస్తున్నాడు. ఏం చేయాలా? ఇప్పుడు ఒక మాట అన్నాను, నాకు ఒకే ఒక గురు ఉంది, మా ఊర్లో చర్చి ఉంది. నాయన నువ్వు చేసిన మంత్రాలు సోదులు ఏం ఫలించట్లే. ఓడూరు దగ్గర పెద్దపరిలో సోది పెట్టే ఒక ఆయన ఉన్నాడు. ఓడూరు దగ్గర పెద్దపరి. ఈ పెద్దపరి దగ్గరికి సోదికి వెళ్ళారు మా నాయన, మా అమ్మ, వీళ్ళందరూ వెళ్ళారు. ఎందుకు ఈ బిడ్డ ఏడు పాపట్లేదు, ఏం జరిగింది అని అడగడానికి వెళ్తే, మా ఇంటి ఇలయేలుపు దేవత ఎవరో వచ్చిందంట సోదిలో ఒక ఆమె. వచ్చి ఏమనిందంటే, పెళ్ళప్పుడు నాకు పట్టు చీర పెట్టలేదు, అందుకే ఈ బిడ్డని ఏడిపించి మరీ సంపుతున్నానని చెప్పింది సోదిలో. మాకే పట్టుడు మెతుకులు లేవు, ఇంకేడబెట్టేది పట్టు చీర, మేము మాకే రూపాయి లేదు ఇంట్లో, సిల్క్ చీర కొనుక్కుని దానికే దావలేదు, ఈ దేవతకి మేము పట్టు చీర ఆడబెట్టేది, మేము పెట్టలేం. మా ఆయన గట్టిగా వాదించాడంటే సోదిలో, మేము పెట్టలేం అంటే అన్నది పెట్టకపోతే పెట్టకపోయినారు, ఇంకేదో ఒకటి పెట్టచ్చుగా. సరే ఏదో జరిగింది. ఆ కొబ్బరికాయలు కొట్టారు, అవన్నీ నైవేద్యాలు అర్పించారు. సరే ఇంటికి వచ్చారు, బిడ్డ ఏడుపు ఆగల, మళ్ళా వెళ్ళారు మళ్ళా సోదికి. ఈసారి